गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। दत्तात्रेयसमारम्भाम् रमणाचार्यमध्यमाम् सत्यानन्दऋषिपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। द्रोणादिनाथचरणाम्बुजयुग्मरुग्म व्यामोहतत्तदितराणि तृणाय मेने अस्मद्गुरो भगवतोऽस्य श्रीसत्यमौनिचरणौ शरणं प्रपद्ये। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। हरि ओम्। नाम देवदेवोत्तम जगदीश्वरा देवदेवोत्तम जगदीश्वरा देवदेवोत्तम जगदीश्वरा देवदेवोत्तम जगदीश्वरा देवादिदेवा श्री सत्यदेवा देवादिदेवा श्री सत्यदेवा देवादिदेवा श्री सत्यदेवा देवादिदेवा श्री सत्यदेवा पतितोद्धारा पापविदूरा पतितोद्धारा पापविदूरा पतितोद्धारा पापविदूरा पतितोद्धारा पापविदूरा श्री सत्यदेवा दयामया श्री सत्यदेवा दयामया श्री सत्यदेवा कृपामया श्री सत्यदेवा कृपामया भवभयहरणा वन्दितचरणा भवभयहरणा वन्दितचरणा भवभयहरणा वन्दितचरणा भवभयहरणा वन्दितचरणा जय 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 हे सद्गुरुदेवा 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 देवदेवोत्तम जगदीश्वरा देवदेवोत्तम जगदीश्वरा देवदेवोत्तम जगदीश्वरा देवदेवोत्तम जगदीश्वरा देवादिदेवा श्री सत्यदेवा देवादिदेवा श्री सत्यदेवा देवादिदेवा श्री सत्यदेवा देवादिदेवा श्री सत्यदेवा पतितोद्धारा पापविदूरा पतितोद्धारा पापविदूरा पतितोद्धारा पापविदूरा पतितोद्धारा पापविदूरा श्री सत्यदेवा दयामया श्री सत्यदेवा दयामया श्री सत्यदेवा कृपामया श्री सत्यदेवा कृपामया भवभयहरणा वन्दितचरणा भवभयहरणा वन्दितचरणा भवभयहरणा वन्दितचरणा भवभयहरणा वन्दितचरणा जय 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 हे सद्गुरुदेवा 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 देवदेवोत्तम
దేవోత్తమ జగదీశ్వర దేవ దేవోత్తమ జగదీశ్వర దేవాది దేవా శ్రీ సత్య దేవా దేవాదిదేవా శ్రీ సత్యదేవా సత్య భగవాన్ की जय रामचंद्र महाराज की जय पवन सुत हनुमान की जय नमः पार्वती पतये हर हर महादेव ఇంతవరకు మనం భగవన్నామముతో మన యొక్క హృదయాన్ని ప్రయత్నం చేసుకున్నాం. ఈరోజు మన్యాగూడ గ్రామంలో భగవాన్ సత్యానంద మహర్షి ఆశ్రమంలో 473వ సంఖ్యా సత్సంగాన్ని ఆనందంగా మహావైభవంగా జరుపుకుంటున్నాం. మహాత్ములందరూ కూడా మరి చక్కటి విషయాలు మనకి బోధించారు. ఈరోజు మనం 15వ అధ్యాయం పారాయణ చేసినాం. ఈ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. మానవుడిగా ఉండకూడదు. మానవుడు ఏం కావాలి? తర్వాత మాధవుడు కావాలి. అంటే గురుగారు ఏమని చెప్పారు? పశుత్వము నుండి మానవత్వమునకు, మానవత్వము నుండి దైవత్వమునకు, దైవత్వము నుండి బ్రహ్మత్వమునకు క్రమముగా పయనించుగాక. ముందు మనం పశువుగా ఉంటున్నాం. పశువుగా ఉండకూడదు, మానవత్వం కలిగి ఉండాలి. పశువు అంటే పశువులు ఏం చేస్తాయి? వాటి కోసమే తాపత్రయపడుతుంది. వాటికి ఆహారం కోసమే తాపత్రయపడుతుంది. ఇతరుల గురించి ఆలోచించదు. ఆ పశువు యొక్క లక్షణం మన కోసమే మనం జీవించుకుంటామే, మన కోసం బతుకుతామే. మనం అందరూ కూడా పశువులే. మానవత్వం అంటే ఇతరుల కోసం, పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగా ఇతరుల కోసం బ్రతకడం, అది మానవత్వం. దైవత్వం అంటే అందరిలో పరమాత్మ, అందరిలో పరమాత్మ కోసం ఆ జీవితాన్ని గడపడం. బ్రహ్మాత్మ అంటే తానే ఆత్మ. ఈ విధంగా మాధవుడు కావడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ అధ్యాయం కూడా అందుకే. ఈ అధ్యాయం ఏంటి? మాధవుడు కావాలంటే ఏం చేయాలో చక్కగా చెప్తున్నారు. ఇందాక మా స్వామిలో చాలా చెప్పారు. మనకు అందరికీ జ్ఞానం లేదు, అందరికీ జ్ఞానం ఉంది. జ్ఞానం లేని వాడు ఎవరు లేడు. కానీ ఆ జ్ఞానం అంతా కూడా మనం చేసుకుంటున్నాం, వేస్ట్ చేసుకుంటాం. అందుకనే సరసత్ వివేకం అన్నాడు. అది సత్తు అసత్తు యొక్క వివేకమే జ్ఞానమే జ్ఞానం. సత్తు పదార్థాన్ని అసత్తు పదార్థాన్ని తెలుసుకున్న తర్వాత అసత్ పదార్థాన్ని వదిలిపెట్టాలా, సత్పదార్థాన్ని స్వీకరించాలి. అవసరమైన దాన్ని వదిలిపెడుతున్నాం, అనవసరంగా పట్టుకుంటున్నాం. మనం చేసే పని అవసరమైన శక్తి అందుకని అవసరం. అందుకని కష్టాలు బాధ జరిగిన అందరికీ ఉన్నాయి. భగవంతుడు అవతారైతే ఆయన కూడా కష్టాలు తప్పదు. ఎందుకు శరీరం వచ్చే శరీరం ధర్మాన్ని ఎప్పుడైతే శరీరం వచ్చో ఆ కష్టం తప్పదు. ఆ శరీర ధర్మం అది అంతే. అది ఎవరైనా సరే. అంటే ఆ కష్టాల నుంచి విముక్తి పొందడానికి ఏం చేయాలి? సరే ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఆ జ్ఞానం అనేది వాడికి ఉన్నది కాబట్టి ఆ జ్ఞానం ద్వారా ఏ విధంగా వాడు ఉపయోగించుకుంటే విముక్తి కలుగుతుందో ఆ విధంగా వాడు అంటే దిష్ట పరమాత్మకు మన నిదర్శనం ఏంటంటే ఆయన అన్ని కష్టాలు వద్ద ఎన్ని పోయినా ఎప్పుడు చూడాడు నవ్వు రాజులు మోమగలవాడు, ఎప్పుడు ఆనందంగా ఉండేవాళ్ళు. కష్టాలు అనుకునేవాళ్ళు. ఆ కష్టాలు లెక్కలేదు. అందుకనే ఈ అధ్యాయంలో కూడా ఆ పురుషోత్తమ ప్రాప్తి, ఆ పురుషోత్తమ ఎట్లా పొందాలో మనకు చక్కగా చెప్పండి. మొదటి శ్లోకాలనే 1 నుంచి 6 శ్లోకాల వరకు ఈ సంసార వృక్షాల గురించి వర్ణించాడు.
మరి 7వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు జీవుని గురించి జీవత్వం గురించి చెప్పారు. 12 నుంచి 15 శ్లోకం వరకు ఆ భగవంతుడికి అస్తిత్వం ప్రభావాన్ని గురించి చెప్పారు. ఇక 16 శ్లోకం నుంచి 20 శ్లోకం దాకా మరి అక్షరాక్షర పురుషుడు ఉత్తమ పురుషుడు యొక్క లక్షణం చెప్పారు. ఈ విధంగా ఈ అధ్యాయంలో మరి 20 శ్లోకాల్లో ఎంతో అద్భుతమైన విషయం అని కనిపించారు. ఇది సంసార వృక్షం అనే సంసార వృక్షం ఎట్లా ఉంటుంది, తలకిందుగా ఉంటుంది. మనకి వేసినప్పుడు కూడా తలకింద పల్లె మంచి పని లేవు. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, చేస్తుంటే రోడ్లో చెట్టు పడిపోయింది అనుకో, చెట్టు పడిపోతుంది, అడ్డంగా పడిపోయింది. అడ్డంగా పడిపోయి చెట్టు పడితే ట్రాఫిక్ అంతా జామ్. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? చెట్టు అంతా నరికేయాలి. ఆ నరికేస్తే అప్పుడు రోడ్ అంతా క్లియర్ అయితే అప్పుడు వాహనాలు పోతాయి. అలానే మన సంసారం కూడా అర్థం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తుంటాడో వాడికి సంసారం వృక్షం అడ్డంగా ఉంది. మరి సంసార వృక్షాన్ని ఏం చేయాలి? ఏం చెప్పాడు భగవంతుడు? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఏంటి గొడ్డలి? ఎటువంటి గొడ్డలు ఉండాలి? అసంగము, సంగము లేనట్టు. ఈ సంఘం అనేది అన్ని విధాలు బాధలు. సంఘం అంటే ఒకదాంతో సంబంధం, దేంతో సంబంధం పెట్టుకో. సంబంధం ఉన్నదా తప్పదు, కష్టాలు తప్ప బాధలు తప్ప. చూడండి, మన బజ్జీ చేసుకున్నాం అనుకో, మిరపకాయ బజ్జీ అనుకోండి. ఆ మిరపకాయ బజ్జీ ఏం చేస్తాం? నేను ముందు పిల్లలు ఉంచేస్తాం, మిరపకాయ తీసుకే పిల్ల పెట్టేస్తాం. పిల్ల వేస్తాం కదా, మరి పిల్ల వేసేటాలు మళ్ళీ చేస్తారు, మరుగుతున్న నూనె వేస్తారు. ఆ నూనె వేస్తే ఏమంటుంది? ఏమంటుంది? సుయ్యి 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 అంటే ఎంతవరకు అంటారు? సుయ్యి సుయ్యి ఎంతవరకు? ఆ పిండి పచ్చి ఉన్నంత వరకు. ఆ పచ్చి పోయి బాగా వేగింది అనుకో, చూసి ఉంటుందా? చూసి. అదే జ్ఞానం. జ్ఞానం అంటే ఇదేంటారు, వేదాంతం ఇదే. వేదాంతం దీన్ని బుర్ర వేదాంతం అంటారంటే వేదాంతం ఇదే. అంటే మనలో ఎంతవరకే పచ్చి ఉంటుందో, మనలో ఎంతవరకైతే అజ్ఞానం ఉంటుందో, మనలో ఎంతవరకు ప్రపంచం మీద ఆసక్తి ఉంటుందో అంతవరకు బాధలు తప్పు, కష్టాలు తప్పు. ఆ పచ్చి ఉన్నంతకు దానికి సూసి శబ్దం తప్పదు, మనకు కూడా ఆటిపోవటం తప్ప, ఇక కష్టాలు తప్పు. కాబట్టి ఎప్పుడు ఇవన్నీ పోవాలా. అందుకనే అసంగ శస్త్రం, సంఘం పెట్టదు. సంఘ సర్వదేవ త్యాజ్య. సంఘం అనేది అన్ని విధాలుగా వదిలిపెట్టుకో. ఒకవేళ ఆ సంఘం వదలేదనుకో, అది భగవంతుడితో పెట్టుకో. ఆ సంఘం ఎవరు ఎట్లా? అందుకని గోపికలు తీసుకుని అంతదే. గోపికలు ఏం చేశారు? వాళ్ళ కోరికలు కావాలని కూడా కృష్ణుడితో పెట్టుకున్నారు. అందుకని కృష్ణుడు ఆయనకి, అందువల్ల వాళ్ళ కామం పోయి సంఘం అన్ని పోయి. అందుకనే గుణాతి భువనత్రయం, ఆ రజగోపుల యొక్క పొగ ధూళి ఉండే గుణత్రయాన్ని పవిత్రం చేసిందట. అంటే శక్తి ఎట్లా వచ్చింది? అవన్నీ కూడా భగవంతుడి కట్టుకోవాలి. అదే మనం కూడా అవన్నీ వదిలిపెట్టుకోవాలి. పట్టుకుంటే లాభం లేదండి, పట్టుకుంటే ఎప్పుడేం బాగలేదు. దేన్ని పట్టుకోకూడదు, అంటున్నట్టుగా ఉండదు, అంటే ఏం పట్టుకోకూడదు. ఇప్పుడు ప్రపంచంలో మనం కుమ్మరి పురుగు చూస్తాం కదా, కుమ్మరి పురుగు ఎట్లుంటుంది? అది బురదలోకి వెళ్తుంది, మలంలోకి వెళ్తుంది, ఎల్లని వెళ్ళి తిరుగుతుంది. కానీ ఏమైనా అనుకుంటుందా? మన నిగనిగలు ఆడుతుంది. అట్లనే మనం కూడా ఈ ప్రపంచంలో ఉండద్దు చెప్పలే, ప్రపంచంలో ఉండండి, అన్నీ ఉండండి, కానీ అంటుకోకుండా ఉండు. స్వామి మరి అది బురదలో పెట్టి దిగితే కాలు బురద కదా, అంటే కూడా ఎట్లా ఉంటుంది? మరి ప్రపంచంలో ఉండే అంటే అది కూడా ఉంటాయా? కానీ ఎట్లుండాలి? ఇప్పుడు బ్యాంకులో క్యాషియర్ ఉంటాడు, మరి అంతా లెక్క పట్టుకుంటాడు అనుకుంటాడా? అడిగే పట్టుకుంటాడు డబ్బులు.
క్యాషియర్ లక్షలు లక్షలు లెక్క పడుతుంది. మళ్ళీ అయిపోతే బయటకు వచ్చేస్తాను. అవేమి బ్యాంకులో క్యాషియర్ లాగా ఈ జీవితం గడపట ప్రపంచంలో అట్లుండు. వాడు ఎట్లయితే దేవుడి ఆసక్తి లేకుండా ఉంటాడు అట్లా కూడా ఆసక్తి లేకుండా ఉంటే ఇది ఏం చేయదు. ఈ ప్రపంచంలో ఉన్నా నువ్వు ఎక్కడ ఏం కాదు. నేను ముక్త పురుషుడే. ఇది జ్ఞానం అని అది ఆ జ్ఞానాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవాలి. అంతేగాని అన్నిటి పట్టుకునేది జ్ఞానం కాదు. నిజంగా అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. అయ్యా ఇది అంతా ఇది తర్వాత ఏం చేయాలి? ప్రపంచాన్ని నరికేశావు, అసంసావృక్షం జయించావు, తర్వాత ఏం చేయాలి? తతఃపదం తత్పరిమార్జితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఈ సమస్త జగత్తు దేని నుంచి వచ్చింది? దేని యందు లయమవుతుంది? ఎక్కడ వచ్చింది అంత? ఇప్పుడు మర్రి చెట్టు గింజ గింటే ఉంటుంది. మరి అంత చిన్న గింజలో ఇంత పెద్ద వృక్షం. మద్రాసులో అడయాలు వెళ్తే మద్రాసులో 2-3 కిలోమీటర్లు ఉన్నది మర్రి చెట్టు. మీరు కలకత్తా బాటన్ గార్డెన్కి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు ఉంది బ్రహ్మాండంలో 3 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఇంత చిన్న వృక్షం, అంత పెద్ద వృక్షం చిన్నది. ఈ చిన్న వృక్షం ఎంత ఉన్నా ఆ ప్రపంచం అలాగే ఈ జగత్తంతా కూడా ఏకాంశైన స్థితితో జగత్ అన్నాడు గీతాచార్యుడు. అంటే ఒక్క అంశతో మొత్తం అంతా ఇముడు ఉంది. మనం అందరం కూడా మరిగిందలాగే ఉన్నాం. ఆయనలో బయటకు వస్తే కొంచెం బ్రహ్మాండం మాత్రం నాది అనుకుంటున్నాం. బయటకు వస్తే ఉన్నాం. అందుకని ఇక్కడ భగవద్గీత చిన్న కాబట్టి యత ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఎందుకు సంవత్సరం సమస్త జగత్తు ఉత్పత్తి అయిందో తత పదం ఆ పదం కోసం అన్వేషించుకోవాలి. ఎవరి కోసం? అదంతా ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది, మనం ఎట్టు పోతున్నాం, ఏమవుతున్నాం, మనం అంతా ఉన్నాం. పుట్టకముందు మనం ఏమో ఎక్కడో తెలియదు, పుట్టిన తర్వాత తెలుస్తున్నాం. తర్వాత ఏమవుతుంది, ఎవరు తెలుస్తుంది? పుట్టకముందు మనం ఎక్కడ ఉన్నాం, మరి అయిపోయిన ఏమవుతున్నాం, ఎవరికేం తెలియదు. పుట్టింది తెలియదు, పోయింది తెలియదు. ఈ మధ్యలో మాత్రం ఉన్నాం. మధ్యగండ ఆయన మన మధ్యలో ఉన్న మధ్యలో అయిపోతున్నాం. మన తర్వాత ఎవరు తెలియదు. మన సంగతి ఏంటిది? అది అన్వేషణ. ఈ అన్వేషించడానికి కొన్ని లక్షణాలు ఇచ్చాడండి వాడు భగవంతుడు. ఎటువంటి వాడు ఆ పదాన్ని అన్వేషించాలో, ఏటువంటి వాడి శక్తి ఆ ముక్తి మోక్ష భగవంతుడిని పొందుతాడో కొన్ని లక్షణాలు ఇచ్చాడు. నిర్మాణ మోహ యుత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సమ్యై గచ్చంతి అమూఢ పదం అవ్యయం. నిర్మాణ మోహ, మానము మోహము ఈ రెండు ఉండకూడదు. మానవుడే దేహం మీద అభిమానం. దేహాభిమాన పాసిన చిరంబద్ధోత్క బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నే కృత్య సుఖీ భవ అంటూ అష్టావకులు చెప్పాడు. మానవుడు ఏమానం పొగిలేనే లేదు, తెగిలేనే లేదు. పొగడం తిరగడం కూడా ఎక్కడ పుట్టుకోకూడదు. నారాయణ ఒకడు ఉపన్యాసం చెప్తున్నాడు మహాత్ముడు. ఒక అమ్మగారు ఆయన గురించి రకరకాలు చెప్తుంది. ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు. ఆయన చేపట్టి నీ గురించి అంటున్నాను, నీ గురించి అంటున్నాను. నాలుగు ఎంతమంది ఎక్కువ అన్నాడు. అట్లా కాబట్టి ఎవరైతే మరి మనకు సమాజం అంటే ఈ దేహం మీద అంత అవమానం, దేహం మీద ఈ దేహమానం చాలా పాటిస్తుంది. గీతలో చేసే క్లేశోటి కష్టేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్త గతుర్దత్తం దేహవద్భి అవాప్యతే. దేహవద్భి అవాప్యతే. అవ్యక్త పరమాత్మను దర్శించాలంటే దేహాభిమానం పోవాలి. ఉన్నట్టు ఉన్నాడు ఇప్పుడు పొందలేడు, అనుపరచాలి, దర్శించలేడు.
ఇక్కడ నిర్మాణ మోహ జిత సంఘదోషాల్ని వదిలిపెట్టుకోవాలి. సంఘదోషాలు జయించాలి. సంఘం అటాచ్మెంట్ ఉంటే బాధ ఉండదు. అందుకనే బంధుత్వం కానీ బాధలు ఉండకూడదు. జంతుతో ఎవరితో సంబంధం పెట్టుకోకూడదు. సాధువు అనేవాడు సన్యాసనాడు ఎవరితో సంబంధం పెట్టుకోకూడదు. అది ఏకాకి చిత్తాత్మ నిరాశి అపరిగ్రహ అని 8 లక్షలు చెప్పాడు. ఒంటరిగా ఉన్నాడు. ఒంటరి జీవితం నడపడం ఏ సంబంధం. ఈ సంబంధం అనేది ఎప్పటికీ ఏంటంటే వాడి సాధనకి ఆటంకం అవుతాయి. ఎప్పటికైనా నా వాళ్ళని భావన వచ్చిందనుకో వాళ్ళకి ఉపకారం అనే భావన రాదు. ఏదో అంటే అన్నీ వదిలిపెట్టుకోవాలి. నిర్మాణమోహ హితసంగదోష ఆధ్యాత్మ నిత్య ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక చింతన అంటే భగవత్ చింతనే ఆధ్యాత్మిక. అది ఆత్మాధ్యాత్మ. ఆ భగవంతుని ఆలోచించాలి. అది గురించి ఆశించాలి. అదే గురించి చింతన చేయి. ఇంకా వెళ్తే చింతన చేయకు. వినివృత్త కామ ఆ కోరికలన్నీ కూడా వదిలిపెట్టుకో. ఒకవేళ కోరికలు వదలనుకో ఆ కోరిక భగవంతుడితో పెట్టుకో. అది కూడా అదే విధంగా భగవంతుడు ఈ అధ్యాయులు చక్కటి విషయాలు చెప్పాడు. ఇక పురుషుడు అపురుషుడు పరపురుషుడు అదే పురుషోత్తమ ప్రాప్తి పురుషోత్తముడు గురించి చెప్పాడు. అక్షరమని అక్షరమని అక్షరాక్షరకు వేరుగా ఉన్నాడు పురుషోత్తముడు అండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తా. చూడండి, మనం అనేక కుండాలు పెట్టుకున్నాం అనుకో. అనేక కుండాలు అన్నింటిలో నీళ్లు పోసాం. రాత్రి అయ్యేసరికి చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుడు ఈ అన్ని కుండలుగా కనిపిస్తున్నాడు. మరి చంద్రుడు అనే కుండలో ఉన్నాడా? ఉన్నాడు. మరి కుండలో ఉన్నాడు కదా. ఈ కుండ అనేది క్షరము. ఆ కుండలో ఏదైతే ప్రకాశిస్తుందో నేను అక్షరుడు. ఈ కుండకి ఈ అక్షరానికి వేరుగా ఉన్నాడు ఉత్తముడు. ఉత్తమ పురుషుడు అంటే క్షరాక్షరుడు కంటే విలక్షణంగా ఉంటాడు. ఏది క్షరము? ఈ కుండ నశించేది. నశించే స్వభావం అనుకుంది. అంటే ఇది కుండ అంటే ఇది దేహమే కుండ. ఈ దేహమే కుండ. ఈ దేహంలో ఏదైతే ప్రకాశిస్తుందో వాడు అక్షర పురుషుడు అండి. వాడు మన జీవాత్మ అన్నాం. జీవుడు దేహం అనేవాడు జీవుడు. అంటే ఈ కుండలో మరి ఆ చంద్రుడికి ప్రకాశం పడుతుందంటే ఎట్లా పడుతుంది? అంటే అందులో జలం ఉండడం వల్ల, ఆ కుండలో నీరు ఉండడం వల్ల ఆ యొక్క చంద్రుడికి ప్రకాశం. ఆ నీరు లేకపోతే ఉట్టుకుండ కనబడుతుందా? ఉట్టుకుండలో చంద్రుడు కనబడతాడా? కనపడదు. ఆ నీళ్ళట్టుగా శుద్ధంగా ఉండాలి. అది మలిలో ఉండే నీళ్ళలో చంద్రుడు కనిపిస్తుంది. ఆ నీళ్ళు శుద్ధంగా ఉన్నప్పుడే ఆ చంద్రుడి యొక్క ప్రకాశం కుండలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ శరీరమే కుండ, ఇదే దేహమే క్షరదేవుడు. ఇది క్షరపురుషుడు. దేవుడు క్షరపురుషుడు. ఈ దేవులో నీ అంతఃకరణ అనే జలము, ఈ అంతఃకరణ జలం ఎంతైతే శుద్ధంగా ఉంటుందో ఆ అంతఃకరణలో ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబం నేను స్పష్టంగా కనిపిస్తుంది. భగవంతుడు ఏంటి? ప్రతిబింబ స్వరూపుడే, బింబ స్వరూపుడు కాదు. బింబం పై ఉంది ప్రతిబింబం. ఈ కుండ పెట్టుకుని కుండ పగిలిపోయింది. మరి ప్రతిబింబం ఏమైపోయింది? ఎటుపోయింది? కుండ పగిలిపోతే అలా ప్రకాశించే చంద్రుడు ఎక్కడ పోయాడు? పోయిందా? వచ్చిందా? కుండలోకి వచ్చిందా? కుండకి పోయిందా? పోలే రాలే. అది ఉన్న చోట ఉంది. పోయేది ఏంటిది? పోయింది ఏంటిది? కుండ పోయింది. ప్రతిబింబం పోలే. అది రాలేదు, పోలేదు. భగవంతుడు అంటే ఆయన పోయేవాడు కూడా వచ్చేవాడు. ఉన్న చోట ఉంటాడు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మనమే. ఈ మనుషులు అసలు పోతున్నాయి కదా. అందుకనే యోగవత్ బహిరంతర స్థితి అంటున్నాడు.
యోగం అంటే ఆకాశం. ఆకాశంలాగా ఆకాశం అంటే ఎక్కడికి పోతుందా? ఆకాశంలో అంతటా ఉంది. భగవంతుడిగా అంతటా ఉన్నాడు. ఇందు గలడు అందు లేడు సందేహం వదులు చెప్పేశాడు. ఓ భగవంతుడు ఎందు వెలిగి చూడు అందం దగ్గర అంటావు. అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు. ఎక్కడ పోతాడు? ఎక్కిపోతాడా? వస్తాడా? అది పోయేవాడు కూడా వచ్చేవాడు. ఉన్నతోటే ఉంటాడు. కానీ దేహాలు వస్తున్నాయి, దేహాలు పోతున్నాయి. ఆత్మ ఎక్కడ పోయేది కాదండి. ఆత్మ అందుకనే ఈ క్షరుడు అక్షరుడు. జీవుడు అనేవాడు జీవుడు అనేవాడు క్షరుడు అక్షరుడు. జీవుడు అక్షరుడు, దేవుడు క్షరము. కానీ ఈ జీవుడు అనేవాడేవాడు చూడండి, గాలి వేస్తున్నట్టు కొండ నీళ్ళు కదులుతాయి. మరి ప్రతిబింబం కూడా కదులుతుందా? కదులుతుందా? మరి ఆకాశంలో చంద్రుడు కలుగుతున్నాడా? మరి ఇది కలుగుతుంది కదా. అంటే ఈ జీవుడు అనేవాడు ఈ కష్ట సుఖాలని తుఫాలకి ఊగుతూ ఉంటాడు. అందుకని ఊగులు ఆడేవాడు జీవుడు, ఊగుండేవాడు దేవుడు. అంతే ఎవలేదు. అంతే సమాధానం. అంతే మనం అంత పట్టుకొని ఊగులు ఆడుతున్నాం అన్ని పట్టుకొని. కాబట్టి ఈ విధంగా మరి భగవంతుడు చక్కని విషయాలు చెప్పాడు. మరి సమయం తక్కువ. వాడి విషయాలు చెప్పాలంటే 20 శ్లోకాలు చెప్పాలని గంట పడేది. అందుకని ఆ గురుదేవుడు అందరూ శక్తిని భక్తిని ఆ గురుదేవుడు బట్టి ఎంత ఇచ్చి కాపాడలేదు.